అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యాంప్రసాద్. నేను గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర నుంచి వచ్చాను. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో సుమన్ ఛానల్లో సార్ గారి వీడియో చూసి నేను వచ్చాను. నేను గురు చరిత్రని బాగా ఫాలో అవుతాను. అందుట్లో వచ్చేది ఏంటంటే తల్లి తండ్రి తర్వాత స్థానం దైవానికి కూడా కాకుండా గురువు గారికి ఇచ్చారు. ఆ రకంగా ఆ గురు చరిత్రలో ఒక చిన్న పాయింట్ ఏదొస్తుందంటే భగవంతుడు శపిస్తే గనక ఆ శాపం నుంచి గురువు మనల్ని బయటేయగలడు. అదే గురువు గనక శపిస్తే భగవంతుడు సైతం రక్షించలేడు. కాబట్టి మనస వాచ కర్మణ గురువునే నమ్మి ఆ గురువుగారు చూపించిన మార్గంలో మనం నడవాలి. నేను గురువుగారిని నమ్ముకొని ఈ వాస్తు నేర్చుకుందాం అనుకొని వచ్చాను. నాతో పాటుగా అసలు ఎంతమంది ఉంటారు అని కూడా నేను ఊహించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఓనమాలు నేర్చుకుంటున్నటువంటి పిల్లలుగా మనం భావిస్తూ ఉన్నాం. గురువుగారు మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపిస్తూ ఎల్లవెల్ల ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని మనందరి పట్ల ఉంచాలని గురువుగారిని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.